కర్మయోగి ఛానల్కి అందరికీ స్వాగతం. మనం మొదలుపెట్టిన సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ సిరీస్లో ఇది మరో ముఖ్యమైన విశ్లేషణ. ఈరోజు చాలామంది అభ్యర్థులను భయపెట్టే ఏపీపీఎస్సీ హిస్టరీ సబ్జెక్ట్ను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. కష్టపడి చదవడం కాదు, తెలివిగా చదివి ఎక్కువ మార్కులు ఎలా సంపాదించాలో ఒక క్లియర్ ప్లాన్ వేసుకుందాం. ఇక అసలు విషయాలకి వెళ్లే ముందు ఒక్క మాట చెప్పాలి. మన కర్మయోగి కుటుంబం రోజురోజుకీ పెద్దదవుతోంది. ఇదంతా కేవలం మీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. మీ ప్రోత్సాహానికి, నమ్మకానికి మా ధన్యవాదాలు. హిస్టరీ సిలబస్ చూడగానే చాలామందికి అబ్బా ఇదెక్కడిదిరా బాబూ, ఒక సముద్రంలా ఉంది, ఎక్కడ మొదలుపెట్టాలి ఎక్కడ ఆపాలి అనిపిస్తుంది కదూ. ఆ ఫీలింగ్ చాలా కామన్. కానీ కంగారు పడాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే ఆ సముద్రాన్ని దాటటానికి మన దగ్గర ఒక పక్కా మ్యాప్ ఉంది. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా స్మార్ట్ స్ట్రాటజీ అంటే ఏంటో చూస్తాం. తర్వాత సిలబస్ను సింపుల్గా విడగొడదాం. పాత ప్రశ్నపత్రాలు చూసి ఎగ్జామినర్ ఏం ఆలోచిస్తున్నాడో పట్టుకుని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో గుర్తిద్దాం. వీటన్నిటితో ఒక సింపుల్ 4 స్టెప్ ప్లాన్ రెడీ చేసుకుని చివరగా మన ఛానల్లో రాబోయే కొత్త సిరీస్ గురించి తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? మన మొదటి సెక్షన్ స్మార్ట్ స్ట్రాటజీ. గుర్తుంచుకోండి, చాలా గంటలు చదవడం కాదు ముఖ్యం. ఏది చదవాలో, ఏది వదిలేయాలో తెలిసి చదవడమే ముఖ్యం. అదే మనల్ని మిగతా వాళ్లకన్నా ముందుంచుతుంది. ఈ స్మార్ట్ స్ట్రాటజీకి అసలైన క్లూ ఎక్కడో లేదు, మన అఫీషియల్ సిలబస్లోనే దాగి ఉంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. హిస్టరీ మీద ఒక విస్తృత అవగాహన ఉండాలి అని చెప్తూనే 2 పదాలను ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 భారత జాతీయోద్యమం. అంటే ఎగ్జామినరే మనకు డైరెక్ట్గా హింటిస్తున్నారన్నమాట. మొత్తం హిస్టరీలో ఈ 2 ఏరియాలపైనే నా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అని. మన ప్రిపరేషన్ మొత్తం దీని చుట్టూనే తిరగాలి. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. జనరల్ స్టడీస్ పేపర్లో హిస్టరీకి దాదాపు 15% వెయిటేజ్ ఉంటుంది. 15%మే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పాలిటీ, ఎకానమీ లాంటి కోర్స్ సబ్జెక్టులకు కూడా అంతే వెయిటేజ్ ఉంది. అంటే ఈ 15% మార్కులు మీ ర్యాంకును కొన్ని వేల స్థానాలు మార్చేయగలవు. సో ఇట్స్ ఎ గేమ్ చేంజర్. రైట్, ఎక్కడ ఫోకస్ చేయాలో తెలిసింది కదా. ఇప్పుడు ఆ సిలబస్ను ఇంకాస్త లోతుగా ఎలా విడగొట్టాలో చూద్దాం. సిలబస్ను అర్థం చేసుకోవడమంటే యుద్ధానికి వెళ్లే ముందు మ్యాప్ను స్టడీ చేయడం లాంటిది. ఇది చాలా అవసరం. ఆ పెద్ద సిలబస్ను మనం సింపుల్గా 3 భాగాలుగా చేసుకుందాం. ఫస్ట్, ఇండియా హిస్టరీ మీద ఒక జనరల్ ఐడియా. సెకండ్, మనకు మార్కులు తెచ్చిపెట్టే గోల్డెన్ ఏరియా, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. థర్డ్, ఎప్పుడు ప్రశ్నలొచ్చే హాట్ టాపిక్, భారత జాతీయోద్యమం. చూసారా, ఇలా విడగొట్టుకుంటే సిలబస్ అంత కష్టంగా అనిపించదు. ఈ 3 పిల్లర్స్ మీదే మన ప్రిపరేషన్ బిల్డింగ్ కట్టుకోవాలి. ఇక మన దగ్గరున్న సీక్రెట్ వెపన్ పాత ప్రశ్నపత్రాలు. వీటిని అనలైజ్ చేయడమంటే సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామినర్ మైండ్లోకి తొంగిచూడటమే. వాళ్ల ఆలోచనా విధానమేంటి, వాళ్లకి ఏ టాపిక్స్ ఇష్టం అన్నీ తెలిసిపోతాయి. పాత పేపర్లు చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. వాళ్లు కేవలం మన మెమరీని టెస్ట్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, కుతుబ్ షాహీల ఆదాయమేంటి లాంటి డైరెక్ట్ ప్రశ్నలతో పాటు మ్యాచ్ ద ఫాలోయింగ్, అజర్షన్ అండ్ రీజన్ లాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. దీని అర్థమేంటంటే ఫ్యాక్ట్స్ తెలియడమే కాదు, వాటి మధ్య కనెక్షన్స్ ఏంటో అనలైజ్ చేసే స్కిల్ కూడా మనకుండాలి. సో ప్రిపరేషన్ అంటే బట్టి కొట్టడం కాదు, విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం. సరే, ఈ పాత ప్రశ్నపత్రాలని అనలైజ్ చేస్తే ఒక మ్యాజిక్ బయటపడుతుంది. అవేంటంటే కొన్ని టాపిక్స్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ ఉంటాయి. అవే మన గోల్డ్ మైన్స్. వాటిని మనం హై ఈల్డ్ థీమ్స్ అంటాం. వీటిమీద ఫోకస్ పెడితే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థీమ్ మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ముఖ్యంగా శాతవాహనులు, కుతుబ్ షాహీలు లాంటి రాజవంశాలంటే ఎగ్జామినర్స్కు చాలా ఇష్టం. చూడండి, కుతుబ్ షాహీల ప్రధాన ఆదాయ వనరు ఏంటి, పన్నురహిత భూములిచ్చిన తొలి రాజులెవరు, ఇలా సూటిగా స్పష్టంగా ప్రశ్నలడుగుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఏపీ హిస్టరీ ఎంత ఇంపార్టెంటో. ఇక రెండో ఇంపార్టెంట్ థీమ్ సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు. సత్యశోధక సమాజ్, వేద సమాజ్ లాంటి ఆర్గనైజేషన్స్, వాటిని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, వీటిమీద ప్రశ్నలు పదే పదే వస్తున్నాయి. ఎందుకంటే ఆధునిక భారతదేశం ఎలా రూపుదిద్దుకుందో అభ్యర్థులకు తెలుసా లేదా అని టెస్ట్ చేయడానికి ఇవి చాలా మంచి టాపిక్స్ అన్నమాట. ఇక మూడవది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. దీని నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు, ఇది గ్యారంటీ. ముఖ్యమైన నాయకులు, వాళ్లు పాల్గొన్న ఉద్యమాలు, కీలకమైన సంఘటనలు,
వాటి ప్రాముఖ్యత, వీటి మీద ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఉదాహరణకు, సహాయ నిరాకరణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న బెంగాల్ లాయర్ ఎవరు? ఇలాంటి ప్రశ్నలొస్తాయి. ఈ ఏరియాను చదవాలంటే ఒక టైమ్లైన్ ప్రకారం ఒక కథలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సిలబస్ అర్థమైంది, పాత పేపర్లు చూశాం, మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటో కూడా పట్టుకున్నాం. ఇప్పుడు ఈ అనాలిసిస్ మొత్తాన్ని ఒక సింపుల్, యాక్షనబుల్ 4-స్టెప్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మన సక్సెస్ ప్లాన్ చాలా సింపుల్. కేవలం ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. స్టెప్ 1, మనం ఇందాక మాట్లాడుకున్న హై యీల్డ్ థీమ్స్ మీద ఫస్ట్ కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవాలి. స్టెప్ 2, ఆ థీమ్స్ను ఏ పుస్తకంలో చదవాలో మ్యాప్ చేసుకోవాలి. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ పుస్తకాల్లో ఏ చాప్టర్స్ చదవాలో ముందే డిసైడ్ అవ్వాలి. స్టెప్ 3, ఒక థీమ్ చదవడం అయిపోగానే దానిమీద వచ్చిన పాత ప్రశ్నలన్నీ సాల్వ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టెప్ 4, ఈ ప్రాసెస్ అంతా ఈజీగా జరగడానికి మా రాబోయే హిస్టరీ సిరీస్ వీడియోలను ఫాలో అవ్వండి. ఏ టాపిక్కి ఏ పుస్తకం చదవాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాచీన ఏపీ హిస్టరీకి మన స్టేట్ ఎస్సీఆర్టీ పుస్తకాలు బెస్ట్. ఇక నేషనల్ మూమెంట్కొస్తే స్పెక్ట్రమ్ బుక్ చాలా బావుంటుంది. ఈ విధంగా సోర్సెస్ను మ్యాప్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. సరే, ఈ ప్లాన్ అంతా బాగానే ఉంది, కానీ దీన్ని అమలు చేయడంలో మీకు హెల్ప్ చేయడానికి కర్మయోగి ఛానల్ నుంచి మా వంతుగా ఒక సపోర్ట్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇంకొక స్పెషల్ అనౌన్స్మెంట్. చాలా త్వరలో మన కర్మయోగి ఛానల్లో ఏపీపీఎస్సీ హిస్టరీ మీద ఒక డీటెయిల్డ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేసిన ప్రతి హై యీల్డ్ థీమ్ను చాలా వివరంగా, సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాం. ఈ స్ట్రాటజీని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఆ సిరీస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చూశారు కదా, సరైన ప్లాన్తో వెళ్తే హిస్టరీ అనేది ఒక భయం కాదు, అదొక బలం, మార్కులు తెచ్చిపెట్టే ఒక ఆయుధం. మరి ఈ స్మార్ట్ స్ట్రాటజీతో చరిత్రను మీ వీక్నెస్ నుంచి మీ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్గా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ విశ్లేషణ మీ ప్రిపరేషన్కు ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చిందని ఆశిస్తున్నాం. త్వరలోనే జాగ్రఫీ, సైన్స్ లాంటి మిగతా సబ్జెక్ట్స్ల మీద కూడా ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ రాబోతున్నాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా కర్మయోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.